హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంగ మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుందాం. నారు పోసుకున్న తర్వాత 4 అంగుళాలు వచ్చిన తర్వాత పెద్ద కుండీలో నాటుకోవాలి. జూన్ నుండి నవంబర్ మధ్యలో నాటుకోవాలి. మంచి మట్టిలో నాటుకోవాలి. 15 అంగుళాల కుండీలో పెట్టుకుంటే బాగా వస్తుంది. నీమ్, కోకోపిట్, కోకో పౌడర్, మట్టి కలిపి సాయిల్ ఏర్పాటు చేసుకోవాలి. స్టార్టింగ్లోనే బోన్ మీల్ ఇస్తే పూత స్టార్ట్ అయ్యే సమయానికి అది బాగా ఉపయోగపడుతుంది. వర్మీ కంపోస్టు ప్రతి 15 రోజులకి ఒకసారి ఇస్తూ ఉండాలి. పూత వచ్చిన తర్వాత రోజుకి 5 నుంచి 6 గంటల వరకు సూర్యరశ్మి అవసరం ఉంటుంది. అంతకన్నా తక్కువైతే సరైన పూత కాపు రాకుండా ఉంటాయి. ఈ మొక్కలకి ఫంగల్ ఇన్ఫెక్షన్, స్పాట్స్ అనేవి వచ్చి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. బేకింగ్ సోడాను వాటర్లో కలిపి స్ప్రే చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కింద ఉన్న ఆకుల్ని తీసేస్తూ ఉండాలి. మొక్కకి మధ్య గ్యాప్ ఉండాలి. వీటికి మిల్లీ బిగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. ఆకుల్లో రసాన్ని పీల్చేసి మొక్కల్ని చంపేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని నిర్మూలించాలంటే నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉంటే అవి రాకుండా ఉంటాయి. లేదా కోవిడ్లో వాడిన ఆల్కహాల్ స్ప్రేని చేతులకి శానిటైజర్కి ఉపయోగించే వాళ్ళం కదా, అవి స్ప్రే చేసిన వీటి నుంచి రక్షణ పొందవచ్చు. చీమలు ఎక్కువగా మొక్కకి పడుతూ ఉంటాయి. చీమలు పట్టకుండా ఉండాలంటే కింద కాండానికి జిగురు లాంటి పదార్థాన్ని రాస్తే అది ఎక్కకుండా ఉంటాయి. కాండానికి వ్యాజ్లైన్ కానీ ఆమదం కానీ రాస్తే చీమలు కాండంలో చిక్కుకుని పైకి ఎక్కకుండా ఉంటాయి. కాయలోకి కాండంలోకి పురుగులు వెళ్ళి పెరగకుండా చేస్తాయి. అలా చేస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. లేదంటే ఇంగువ 1 స్పూన్ తీసుకుని లీటర్ నీటిలో వేసి కలిపి ఆకుల కింద మొక్క మీద స్ప్రే చేయాలి. ఇలా చేస్తే అవి చనిపోతాయి. ఇలాంటి పద్ధతులు పాటించి మీరు కూడా ఆరోగ్యకరమైన మంచి మొక్కలు పెంచి వాటిని తిని మీరు ఆరోగ్యంగా ఉండాలని మా ఆకాంక్ష. మా మిద్దె తోటలో చూసారా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను చెప్పినట్టు పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడిని సాధించండి. ఇలాంటి ఫ్రెష్ వంకాయలను మీరు కూడా మిద్దె తోటలో పండించి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. ఇలాంటి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ జయాంష్ నాయుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.